గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అనగా 2025 సంవత్సరం మార్చ్ 30వ తారీఖు నుండి 2026 మార్చ్ 18వ తారీఖు వరకున్న తెలుగు కాలమాన సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ, అవమానాలు ఎంతున్నాయి, వారికి ఏ విషయంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయో చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ముఖ్యంగా ధనస్సు రాశి వారికి సంవత్సరంలో అనుకూలమైనటువంటి విషయాలు ఏమంటేనండి, ముఖ్యంగా అవివాహితులకు, వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వివాహ ప్రయత్నాలు అనేవి ఫలించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎవరికైతే వివాహం అయిందో భార్యాభర్తల మధ్య సంబంధం బాగుంటుంది, కానీ ధనస్సు రాశిలో జన్మించిన వారి యొక్క జీవిత భాగస్వామి శరీర బరువు అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే శరీర బరువుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో వీరి యొక్క భర్త కానీ భార్య కానీ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయండి. 2025 అక్టోబర్ 20వ తారీఖు నుండి 2025 డిసెంబర్ 5వ తారీఖు వరకు గురుగ్రహం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి గురువు అంతగా అనుకూలించట్లేదండి, అలా అని పూర్తిగా ప్రతికూలించడం లేదు. 2025 మే 14వ తారీఖు వరకు గురువు 6వ స్థానంలో ఉంటాడు, అనగా వృషభ రాశిలో ఉంటాడండి. మే 14వ తారీఖున గురువు 7వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. కాబట్టి ఈ మే 14వ తారీఖు వరకు ఉన్నంత కాలంలో ధనుస్సు రాశి వారు అకారణంగా తగాదాలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మంచిగా మాట్లాడినా ఎదుటివారు కనుక దుష్టబుద్ధి కలిగిన వారైతే పక్కకు తప్పుకోవటమే మేలు. వారితో తగాదాలు పెట్టుకోవటం మంచిది కాదండి. మే 14వ తారీఖు వరకు ధనుస్సు రాశి వారు ఆర్థికంగా చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటారు. మీరు తలపెట్టిన పనులలో చిన్న చిన్న విఘ్నాలు రావటం కానీ, మధ్యలో నిలిచిపోవటం కానీ చివరికి వచ్చేసరికి పూర్తవటం కానీ జరుగుతుంది. 2025 మే 15వ తారీఖు నుండి 2025 అక్టోబర్ 19వ తారీఖు వరకు ఆర్థిక విషయాలలో అనుకూలంగా ఉంటుందండి. మే 14వ తారీఖు వరకు మాత్రం ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కానీ, వ్యక్తిగత విషయాలలో కానీ, ఎవరితోనైనా సంభాషించే విషయంలో కానీ, గొడవల విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తుల విషయంలో ఏమైనా తగాదాలు ఉన్నట్లయితే మే 14వ తారీఖు వరకు ఎటువంటి ముఖ్య నిర్ణయాలను తీసుకోవద్దు. వీలైతే మే 14వ తారీఖు తర్వాత తీసుకోండి. మే 14 తర్వాత అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనేవి ఫలించే అవకాశాలు ఉంటాయండి. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ప్రారంభం నుండి వీరికి శని భగవానుడు 4వ స్థానంలో ఉంటాడు. అంటే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది వీరికి మార్చ్ 29వ తారీఖు నుండి మొదలైంది. మే 18వ తారీఖున రాహు 3వ ఇంట్లోకి వెళ్తాడు. ఇది అనుకూలమైనటువంటి స్థానమేనండి. పాపగ్రహాలు 3వ స్థానంలో ఉంటే అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి ధనుస్సు రాశి వారికి మే 18 నుండి వీరికి ధైర్యం అనేది పెరుగుతుంది. గుండె ధైర్యంతో ఉండగలుగుతారు, పిరికితనంగా ఉండరు. కానీ ఈ సంవత్సర స్టార్టింగ్లో మాత్రం మే 14వ తారీఖు వరకు మాత్రం ఉద్యోగ జీవితంలో కానీ, వివాహ విషయంలో కానీ సమస్యలు అనేవి ఉండబోతున్నాయి. కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారు. పని భారం అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే గురువు 6వ ఇంట్లో నుంచి 7వ ఇంట్లోకి వెళ్తాడో ఉద్యోగ పరిస్థితులు మెరుగుపడటం కానీ, వివాహ విషయాల్లో అనుకూలతలు అనేవి ప్రారంభం కావటం కానీ, కొత్త అవకాశాలు రావటం కానీ, ఉద్యోగపరంగా కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, వ్యక్తిగత విషయంలో కావచ్చు, మే 14వ తారీఖు తర్వాత ధనుస్సు రాశి వారి జాతకంలో అనుకూలమైనటువంటి మార్పులు అనేవి ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మీకు ఈ సంవత్సర ప్రారంభం నుండి 2025 మార్చ్ 30వ తారీఖు నుండి 2025 మే 14వ తారీఖు వరకు కొద్దిగా ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఎదుర్కొంటారు. అంటే మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయండి.
మళ్ళీ 2025 మే 14 నుండి 2025 అక్టోబర్ 19వ తారీఖు వరకు ఆర్థిక విషయాలలో అనుకూలతలు అనేవి ప్రారంభమవుతాయి. అవివాహితులకు వివాహం అవటం కానీ, జీవిత భాగస్వామికి మీకు మధ్యమైన తగాదాలు ఉన్నట్లయితే అవి సమస్య పోవటం కానీ జరుగుతాయి. అలాగే ఎవరికైతే ఉద్యోగం లేదో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలించడం కానీ జరుగుతుంది. మళ్ళీ 2025 అక్టోబర్ 20వ తారీఖు నుండి 2025 డిసెంబర్ 5వ తారీఖు వరకు గురుగ్రహం యోగించట్లేదు. కాబట్టి తలపెట్టిన పనులనేవి అతి కష్టం మీద పూర్తవుతాయి. ముఖ్యంగా ఎవరికంటే అందరూ భయపడవలసిన అవసరం లేదండి. ఎవరి వ్యక్తిగత జాతకంలో అయితే, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి లగ్న కుండలు అంటూ ఉంటుంది కదా, ఎవరి లగ్న కుండల వారికి ఉంటుంది. అందులో గురువు కనుక నీచ స్థానంలో ఉంటే వారు ఈ సమయంలో గురువుకు సంబంధించిన పరిహారాలను పాటించటం మంచిది. వీలైనట్లయితే మీ జాతకానికి సంబంధించిన రత్నాన్ని ధరించండి. 2025 డిసెంబర్ 6వ తారీఖు నుండి 2026 మార్చ్ 18వ తారీఖు వరకు తిరిగి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. శని యొక్క ప్రభావం కనుక చూసుకున్నట్లయితే శని భగవానుడు 4వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆర్థిక విషయాలలో ఒకవేళ మీకు అవసరమైనట్లయితే మీ సోదర వర్గం నుండి కానీ, సోదరీ వర్గం నుండి కానీ ఆశించిన సహాయ సహకారాలు అనేవి లభిస్తాయండి. ఆర్థిక విషయంగా అంటే సంపాదించే విషయంలో ఎక్కువగా శ్రమించవలసి వస్తుంది, కానీ మీ లక్ష్యాలను మాత్రం ఖచ్చితంగా పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరంలో ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ లేదు. మాతృవర్గీయుల వల్ల భూలాభం కానీ, ఆర్థికంగా లాభపడటం కానీ జరుగుతుందండి. రాహు యొక్క ప్రభావం కనుక చూసుకున్నట్లయితే రాహు కూడా గురువు వలె 2025 మే 18వ తారీఖు వరకు మీకు అనుకూలించట్లేదండి. మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో, కొత్తగా వివాహం అయ్యి లేకపోతే ఎప్పుడో వివాహం అయ్యి అప్పటి నుండి సంతాన ప్రయత్నాలు చేస్తున్న యువ దంపతులు ఎవరైతే ఉన్నారో వారు సంతానం విషయంలో కాస్త ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. 2025 మే 18వ తారీఖు తర్వాత నుండి చాలా ధైర్యవంతమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అనారోగ్య సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి. ప్రశాంతత అనేది దక్కుతుంది. సంతాన విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే కేతుగ్రహం కూడా ఈ సంవత్సరం అంతా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను అందజేస్తాడండి. అయితే ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే ధనుసు రాశిలో జన్మించి ఎవరి జాతకంలో అయితే కాల సర్ప దోషం ఉందో వారు మాత్రం కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. ఉద్యోగస్తులకి కావచ్చు, వ్యాపారస్తులకి కావచ్చు, ఈ సంవత్సరం మే మాసం వరకు మాత్రం మిశ్రమమైనటువంటి కాలం అండి. మీకు పూర్తిగా యోగించదు. సంవత్సర ప్రారంభంలో మాత్రం కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎటు తిరిగి మే 14వ తారీఖు తర్వాత ఉద్యోగ పరిస్థితులు కానీ, వ్యాపార పరిస్థితులు కానీ, సంతాన సంబంధిత సమస్యలు తగ్గటం కానీ, కొత్త అవకాశాలు రావటం కానీ, భాగస్వామ్యాలు పెరగటం కానీ, విద్యారంగంలో అనుకూలంగా ఉండటం కానీ, విద్యార్థులు ఉన్నత చదువు కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి విద్యార్థులకు అనుకూలంగా ఉండటం కానీ జరుగుతుంది. మే మాసం వరకు మాత్రం 14వ తారీఖు వరకు మాత్రం ధనుసు రాశి వారు ఎవరితోనూ గొడవలు పడకుండా, అలాగే వారసత్వానికి సంబంధించిన ఆస్తుల విషయంలో కూడా తొందర పడకుండా ఉన్నట్లయితే అనుకూలంగా ఉంటుందండి. మే 14వ తారీఖు వరకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మే 14వ తారీఖు నుండి అక్టోబర్ 20వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అక్టోబర్ 20వ తారీఖు నుండి డిసెంబర్ 6వ తారీఖు వరకు కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మళ్ళీ డిసెంబర్ 6వ తారీఖు నుండి వచ్చే సంవత్సరం అంటే 2026 మార్చ్ 18వ తారీఖు వరకు తిరిగి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయండి. విద్యార్థులకైతే ఈ సంవత్సరంలో పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మే 18వ తారీఖు తర్వాత రాహు యొక్క ప్రభావం వల్ల వారిలో తెలియని ధైర్యం అనేది పెరుగుతుందండి. నేను సాధించగలను అన్న కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. కేవలం విద్యార్థుల్లోనే కాదు, ఉద్యోగస్తుల విషయంలో కూడా, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారి విషయంలో కావచ్చు, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారి విషయంలో కావచ్చు అనుకూలంగా ఉండబోతుంది. మే మాసం వరకు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అర్ధాష్టమ శని గురించి ఎక్కువగా భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదండి. అయితే ధనుసు రాశిలో జన్మించిన వారి తల్లిగారు ఎవరైతే ఉన్నారో వారి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి.
వ్యవసాయదారుల విషయానికి వస్తే ధనుస్సు రాశిలో జన్మించి వ్యవసాయం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి 2 పంటలు కూడా లాభిస్తాయండి. ఆరోగ్యపరంగా అయితే మే మాసం వరకు కొన్ని ప్రతికూల ఫలితాలు అనేవి సూచిస్తున్నాయండి. కీళ్ళ నొప్పులు కానీ, పని ఒత్తిడి ఎక్కువ అవటం వల్ల గుండెదడ రావటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ మే మాసం తర్వాత మళ్ళీ మీరు తిరిగి మంచి ఫలితాలను పొందగలుగుతారు. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో ధనుస్సు రాశిలో ఉన్న 3 నక్షత్రాల వారికి 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అని చాలా క్లియర్గా వివరిస్తూ స్పెషల్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.